హాయ్ అండి. ఈరోజు వీడియోలో 5 ఇయర్స్ బేబీకి అయితే ఫ్రాక్ ఇక్కడ చూడండి ఎలా వచ్చింది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను. స్టిచ్చింగ్ అయితే లేదండి. ఇక్కడ ఫిల్స్ చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ ఇలాగా, బాడీ పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్స్లు అయితే పెట్టాను, డోరీస్ ఇలాగా. బ్యాక్ కూడా రౌండ్ నెక్కే, ఫ్రంట్ బ్యాక్ మొత్తం రౌండ్ నెక్కే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చింది కదా ఫినిషింగ్ అయితే. ఇప్పుడు ఈ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియో ఫుల్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇలా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఇలా చూడండి ఫిల్స్ అయితే నీట్గా వచ్చాయి. బనారస్ కాబట్టి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే. ఇప్పుడు కటింగ్ చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి 1/2 మీటర్ క్లాత్, బాడీ పార్ట్కే కాబట్టి సరిపోతుందండి. ఇలాగా ఫస్ట్ అయితే కింద ఒక స్ట్రైట్గా కోరాసు అంచులు ఉంటాయి కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసి హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ ఇలా చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే వచ్చింది. తర్వాత ఇలా చెస్ట్ లూజు, హ్యాండ్ ఇలా చంక నుండి చంక కింది వరకు ఇలా చూసుకోవాలి. మనకి సైడ్కి బ్లౌజ్ అయితే ఇస్తారు కదా అందుది ఇలా. తర్వాత బాడీ హైట్ ఇలా చూసుకోవాలి. మరి చెక్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేయాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఇలా నెక్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి మొత్తం 4.5 అయితే తీసుకున్నాను. చంక డౌన్ కూడా 4.5 తీసుకున్నాను. ఇలాగా నెక్ డీపు, బ్యాక్ నెక్ 2 ఇంచులు, ఫ్రంట్ నెక్ అయితే 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా సింపుల్గా అయిపోయిందండి. ఇలా మార్కింగ్ అయితే నడుము లూజ్కి 12 ఇంచెస్ కాబట్టి 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను. తర్వాత చెస్ట్ లూజ్కి 6.5 ఇంచ్ అయితే తేడా ఉంటుంది కదా. ఇలా చంక దగ్గర ఇలా కొంచెం రౌండ్గా ఇలా మార్కింగ్ అయితే చేసి కట్ చేయాలి. ఇక్కడ నడుము దగ్గర ఇలా 1/2 ఇంచ్ ఇలా పైకి ఇలా కట్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఇదొక టిప్ మర్చిపోకండి. ఇలాగా ఇప్పుడు ఎక్స్ట్రాస్కి మార్కింగ్ చేశాం కాబట్టి అది కట్ చేయాలి. నేనైతే నెక్ అయితే ఇప్పుడు కట్ చేయనండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నెక్ కట్ చేస్తాను. ఇలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కూడా మళ్ళీ 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండాలండి సైడ్ కుట్ల కోసం. ఇక్కడ నెక్ షోల్డర్ వైపుకి ఇలా 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. మనకి భుజాల పైన ఎత్తుగా రాకుండా ఉంటుంది. తర్వాత హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ అయితే ఇంతే మిగిలింది కాబట్టి ఇలాగ అయితే చూస్తున్నాను. ఇలా హ్యాండ్ హైట్కి ఇలా మార్కింగ్ చేయాలి. తర్వాత 1/2 ఇంచ్ మళ్ళీ మార్కింగ్ అయితే చేయాలి పైన. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి చిన్న షార్ట్ హ్యాండ్ కాబట్టి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఇలా తీసుకోవాలని. షార్ట్ హ్యాండ్కి అయితే ఆర్మ్ లూజ్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన ఏమేం పని లేదు. హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి. తర్వాత ఇలా స్ట్రైట్గా 6 ఇంచెస్ అయితే ఉంది ఆర్మ్ లూజు. 5 ఇయర్స్ బేబీ కాబట్టి కొంచెం లూజ్గా కూడా ఉంటుంది కాబట్టి ఇలా అయితే మార్కింగ్ అయితే చేశాను. హ్యాండ్స్ ఫిల్స్ వస్తాయి కాబట్టి మనం మెయిన్ క్లాత్ వచ్చేసి బుట్టా హ్యాండ్స్ అయితే తీసుకున్నాం. ఇది లైనింగ్ కాబట్టి ఇంతే తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు ఫిల్స్ అయితే వస్తాయి, మిగతా పార్ట్ హ్యాండ్ కిందకి అయితే ఇలాగ సరిపోతుంది. ఇలా ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ వచ్చేసి ఇలాగా స్ట్రైట్గా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసి ఇలా అయితే కట్ చేయాలండి. బాడీ పార్ట్ వచ్చేసి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి మాకు కుట్టేటప్పుడు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తే సరిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్కి బాటమ్కి వచ్చేసి లైనింగ్ ఇది వచ్చేసి 2 మీటర్స్ అయితే ఉంటుందండి లైనింగ్. ఇలా ఒకసారి మనకి ఇచ్చిన ఫ్రాక్ సైజ్ ఇస్తారు కదా, ఇలా చెక్ చేసుకోవాలి. మొత్తం 16 ఇంచెస్ అయితే ఉందండి హైట్. 16 ఇంచెస్ అంటే 17 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మనకు ఆపోజిట్ కోరాస్ ఉంటాయి కాబట్టి మనకి పై వైపుకి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా ఖర్చు కోసం అయితే కావాలి. ఇలాగా ఇలా కోరాస్ నుండి ఇలా
17 అయితే ఇలా స్ట్రైట్గా 17 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా 2 ఫోల్డింగ్స్ కూడా చేసి డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి 2 మీటర్స్ ఎంత ఉందో అంత అయితే సరిపోతుందండి మొత్తం. ఇలా చూస్తున్నాను, ఒకసారి ఇలా చెక్ చేసుకొని మనకి ఫోల్డింగ్ ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసి డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ లైనింగ్ వచ్చేసి కాటన్ది కాదండి, పాలిస్టర్ అట్లా అంటారు కదా, పాలిస్టర్ క్లాత్, అందుకోసమని సిక్ అయిపోతుంది. ఇలా క్లాత్ మధ్యలోకి ఫోల్డ్ చేసి నేనైతే 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. హైట్ చెక్ చేసుకొని హైట్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసి అయితే కట్ చేస్తున్నాను. కరెక్ట్గా రావాలి, ఎక్కువ హెచ్చు తగులు రాకుండా ఫోల్డింగ్ ఇలా కరెక్ట్గా ఇలా సెట్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఇది పాలిస్టర్ కాబట్టి తొందరగా ఫోల్డింగ్ అయితే సిక్ అయిపోతుంది, అందుకోసమని చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు హైట్ మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది నాకైతే, అందుకోసం మధ్యలోకి అయితే ఇలా కట్ చేస్తున్నాను. తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు 2 పీసెస్ జాయింటింగ్ చేసుకొని ఫిల్స్ అయితే పెట్టాలండి. మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ బనారస్ టైపు, బనారస్ క్లాతేనండి. ఇది హైట్ అయితే 17 ఇంచెసే ఉంది. క్లాత్ వచ్చేసి మనకి ఎంత ఉందో అంతే. ఫ్రాక్ సైజుకి ఇస్తారు కదా, దాని సైజు హైట్ని బట్టి చెక్ చేసుకొని ఫిల్స్ అయితే పెట్టాలండి. మనకి ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు ఫిల్స్ వచ్చేసి మన వాళ్ళు ఇచ్చే క్లాత్ని బట్టి ఫిల్స్ అయితే పెట్టాలి. ఇలాగ హైట్ అయితే ఇలా చూస్తున్నాను, కరెక్ట్గా 17 ఇంచెస్ అయితే ఉందండి క్లాత్ వచ్చేసి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కింది సైడ్ అంచులు ఫోల్డింగ్ పోగులు ఉన్నాయి కాబట్టి 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం కింది సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి అంచు బార్డర్ టైపు ఏమీ లేదు కదా, అందుకోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలాగా ఇప్పుడైతే ఎలా మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా కట్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ సమానంగా చూసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసిన తర్వాత ఫిల్స్ అయితే పెట్టాలండి. ఇది కూడా సేమ్ ఇదే క్లాత్ అయితే మిగిలిందని ఇచ్చారు కస్టమర్స్. మనకి ఫిల్స్ సరిపోకపోతే బాడీ పార్ట్కి నడుము లూజ్కి ఇదైతే అటాచ్ అయితే చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.